నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటీవల కాలంలో. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలోని స్వచ్ఛాంధ్ర పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో సీపిని పట్టారు. రోడ్లు ఊడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడే జరిగిన బహిరంగ సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు తణుకులో చంద్రబాబు గారు. కొన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి విభజన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇంకో 10 సంవత్సరాలు ప్రజలు ఇదే అవకాశాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన్ని పెడతాను, 10 సంవత్సరాల అవకాశం ఇవ్వండి అని చెప్పి తణుకులో జరిగిన సభలో చంద్రబాబు గారు పార్టీ కేడర్కి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, పార్టీ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చివరి రక్త బొట్టు వరకు శ్రమిస్తాను. నేను ఒక్కడే శ్రమించడం కాదు, మీరు కూడా చెయ్యి కలపాలి, సపోర్ట్ చేయాలి. మీ అందరి సహకారం ఉంటే నేను ఇంకా బలంగా పనిచేస్తాను. మీరెవరో పని చేయకుండా నేను ఒక్కడనే పని చేయాలంటే ఆ బలం అంతా తీసుకొచ్చిన బరువు నా మీద పెడితే నేను ఒక్కడనే బరువు మోయడానికి సాధ్యపడుతుందా అంటూ చంద్రబాబు గారు చాలా స్ట్రైట్గానే పార్టీ కేడర్కి, ముఖ్యంగా అక్కడున్న ప్రజలకు కూడా డైరెక్ట్గా అప్పీల్ చేశారు. ఈ రాష్ట్రం కోసం, అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక రకాలుగా అధికారంలో ఉన్నప్పుడు పనిచేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, మీకోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. కాబట్టి అవన్నీ కూడా నేను ఒక్కనే చేసుకుంటూ వెళ్ళాలంటే సాధ్యపడే పని కాదు. ఖచ్చితంగా మీరందరూ సహకారం అందించండి, మీరందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి. నేను వేసే ప్రతి అడుగులో మీ అడుగు ఉండాలి, మీ సహకారం ఉండాలి. నాకెందుకులే, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు చేసుకుంటారని మీరందరూ అనుకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ లాగే ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు నాతో పాటు ప్రయాణం చేయండి, నాకు భరోసా ఇవ్వండి, కలిసి రండి. నేను చేసే ప్రతి పనిలో మీరందరూ సహకారం అందించండి, ముందుకు రండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మీ యొక్క బలంతోనే, మీరిచ్చే ఆ సపోర్ట్తోనే రానున్న 10 సంవత్సరాల్లో కూడా విభజన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలుగా అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని క్రమంలో అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా అహర్నిశలు కష్టపడతానని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తణుకులో జరిగిన స్వచ్ఛాంధ్ర సభలో ప్రజలకి, పార్టీ కేటకు కూడా విజ్ఞప్తి చేశారు. మరి రానున్న 10 సంవత్సరాలు అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి వయసు దాదాపుగా 75 సంవత్సరాల దాకా అవకాశం ఉంది. ఇంకా 10 సంవత్సరాలు అంటే వయోభారం పెరిగే అవకాశం ఉంది. సాధ్యపడుతుందా? 10 ఇయర్స్ మరి ఇదే వయసులో ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఉంటుందా? ఆరోగ్యపరంగా సహకారం ఉండాలి కదా, ఇవన్నీ సాధ్యపడుతుందా అంటే కాకపోతే ఈ రాష్ట్రం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కమిట్మెంటు, ఈ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కన్సెంట్ కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి 10 సంవత్సరాలు అయినా కూడా మీకోసం చివరి రక్త బొట్టు వరకు పనిచేస్తాను. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు వేసిన బీజం టీడీపీ వేళ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా వచ్చింది. కాబట్టి ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పాలన అంటే కూటమి పాలన అయినప్పుడు కూడా టీడీపీ పర్టికులర్గా పరిపాలన సాగిస్తూ మరో 10 ఏళ్ళు ఈ ఏపీని కూటమి ప్రభుత్వం అంటాం కంటే తెలుగుదేశం పార్టీయే పరిపాలించే దిశగా అడుగులు వేయాలంటే మీరందరూ సహకారం ఉండాలి. మీ సహకారానికి నా యొక్క సహకారం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. మీరెవరు సహకరించబోతే నేను ఒక్కడనే ఇబ్బంది పడే ఉంటుంది, బరువు మోయాలంటే కష్టం ఉంటుంది.
అని చెప్పి ప్రజలకి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇంకో 10 సంవత్సరాలు మీరందరూ సహకారం అందించండి, ఇదే స్ఫూర్తితో మీ స్ఫూర్తి కావాలి, మీరందరూ కలిసి ప్రయాణం చేయాలి. 10 years టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే, సంక్షేమ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం ద్వారా, ఈ పార్టీ ద్వారా జరగాలి. కాబట్టి మీరందరూ తోడ్పాటు అందిస్తే మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటాను అని చంద్రబాబు నాయుడు గారు నొక్కి ఒక్క నుంచి చెప్పారు. మరి కేడర్లో పెద్ద స్పందన లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మెసేజ్ని మాత్రం ఆసక్తిగానే విన్నారు. మరి ఆశించిన స్థాయిలో క్లాప్స్ కొట్టి తమ ప్రతిస్పందన తెలియజేసే ప్రయత్నం తణుకు సభలో అక్కడ ఉన్న కేడర్ కానీ ప్రజలు కానీ చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే చెయ్యాలనే తపన అయితే ఆయనలో చాలా దృఢంగా బలంగా ఉంది అనడానికి ఈరోజు తణుకులో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు బట్టి ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ఉండాలనేది తన అభిమతం కంటే రాష్ట్ర అభిమతమే ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.